హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మరి ఇటీవల నిర్వహిస్తున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి రాష్ట్రం పైన ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారో, ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక శాఖ, నెక్స్ట్ శాసన శాఖకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అందజేస్తాను. మంత్రులకు సంబంధించినటువంటి అన్ని శాఖలు, ఓకే, ఎవరు ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అనే వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూద్దాము. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. అంతేకాకుండా మన టాప్ 25 మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నాయి. లేదా డైరెక్ట్ కావాలనుకుంటే 9030362853 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు పొందవచ్చు. కేవలం హైకోర్టు మోడల్ పేపర్స్కి 100 రూపీస్ మాత్రమే. అంతేకాకుండా పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్కి సంబంధించిన మోడల్ పేపర్ టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయండి మన యాప్లో. అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. 150 రూపీస్ మాత్రమే ఉంది. సో ఒకసారి డెమో శాంపిల్ చూసి మీరైతే తీసుకోవచ్చు, ఓకే. సో క్లాస్లోకి వెళ్దాం. ఇక ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమందికి నచ్చుతుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఎన్నుకోబడిన శాసన సభ్యులు. వీరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మంత్రులుగా నియమిస్తారు. ఈ మంత్రుల బృందం అంతా ఏంటండి? కార్యనిర్వాహక శాఖ. వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయించిన వివిధ శాఖలను కలిగి ఉంటారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత మరి ప్రస్తుత రాష్ట్ర మంత్రిమండలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు, ఓకే. మంత్రులందరిలో ముఖ్యమైన వారే ముఖ్యమంత్రి. ప్రతి కార్యనిర్వాహక విభాగ పదవి కాలము 5 సంవత్సరాలండి, ఓకేనా. మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పదవి కాలం ఎంత? 5 సంవత్సరాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రభుత్వం యొక్క సీట్ ఎక్కడుంది? ప్రజెంట్ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుందంటే అమరావతి, తాడేపల్లిగూడెం కదా. మరి శాసనసభ, అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంటారు. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. అసెంబ్లీ సభ్యులు 175 అండి. కౌన్సిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అయితే ఉంది. 1985లో రద్దు చేశారు. రీసెంట్గా 2007లోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. చైర్మన్ కొయ్యే మోషేను రాజు చైర్మన్ ఉన్నారండి కౌన్సిల్కి. డిప్యూటీ చైర్ ఎవరంటే జాకియం ఖానం ఉన్నారండి. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. మరి శాసన మండలిలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 58 యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ లేదా విభజన 2014 ప్రకారము 40 తెలంగాణకి వెళ్ళాయి. 58 సీట్లు జనాభా ప్రాతిపాదికన మరి ఏపీకి అయితే రావడము జరిగింది. నెక్స్ట్, మరి కార్యనిర్వాహక శాఖ కనుక చూసినట్లయితే శాసనశాఖ ఇంతకుముందు చూసాం, మంత్రిమండలి అంతా కూడా శాసనశాఖ అంటాము. ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ చూద్దాం. సో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, రాజన్న దొర పిడిక, బూడి ముత్యాల నాయుడు, అంజద్ బాజా షేక్, బేపారి, కె నారాయణ స్వామి. వీరంతా కూడా ఎవరండి? ఉప ముఖ్యమంత్రులు అండి. ఇంతమంది ఉన్నారు. ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గారండి ఇటీవలే నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, న్యాయ వ్యవస్థ. ప్రధాన న్యాయస్థానము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండి, అమరావతిలో ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి ప్రజెంట్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఉన్నారు. మరి మంత్రిమండలి ఐఎస్ క్యాడర్కు చెందిన ప్రతి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న శాఖ కార్యదర్శులు సహాయం చేస్తారు. అంటే ఒక్కో శాఖకు ఒక కార్యదర్శి ఉంటారండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వైద్య శాఖ ఉందనుకోండి, దానికి ఒక కార్యదర్శి ఉంటారు ఆ మంత్రికి సహాయం చేయడానికి, ఓకేనా. ఆ విధంగా మరి కార్యనిర్వహణ అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక్కరు మాత్రము మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారండి. వారే
సమీర్ శర్మ గారు. నెక్స్ట్ వన్, మరి మంత్రిమండలి కనుక చూసినట్లయితే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి పులివెందుల మరి ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. సాధారణ మరియు సిబ్బంది పరిపాలన చట్టము ఇతర శాఖలను ఏ మంత్రికి కేటాయించలేదు అంటూ ఇక్కడ తెలియజేశారు ఏ శాఖలని. ఉప ముఖ్యమంత్రులు చూసినట్లయితే రాజన్న దొర పిడిక సాలూరు నియోజకవర్గము గిరిజన సంక్షేమము, నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నుంచి ఎక్సైజ్ వాణిజ్య పనులు, బూడి ముత్యాల నాయుడు గారు మాడుగుల పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, అంజద్ బాషా షేక్ బేపారి కడప నియోజకవర్గం అండి మైనారిటీ సంక్షేమము, కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం అండి ఎండోమెంట్స్. నెక్స్ట్ మంత్రిమండలి చూసినట్లయితే దర్బాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి రాబడి నమోదు స్టాంపుల శాఖ, ఆర్కే రోజా గారు నగరి అండి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, దాడిశెట్టి రామలింగేశ్వరరావు తుని రోడ్లు మరియు భవనాలు, గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి పరిశ్రమలు మరియు వాణిజ్యము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గము పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు, బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ధోన్ నియోజకవర్గము ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ శాసన వ్యవహారాలు ఆర్థిక శాఖ విధండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గము శక్తి ఓకే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓకే ఇంపార్టెంట్. బొత్స గారికి చీపురుపల్లి నియోజకవర్గము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండి చదువు, ఆదిమూలపు సురేష్ గారికి వీరైతే ఎర్రగొండపాలెం అండి నియోజకవర్గము పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి, జోగి రమేష్ గారు పెడాన నియోజకవర్గము గృహ అంటే హోమ్ మినిస్ట్రీ, అంబటి రాయుడు గారు సత్తెనపల్లి నీటిపారుదల, తానేటి వనిత కొవ్వూరు హోమ్ మినిస్ట్రీ అండి విపత్తు నిర్వహణ విభాగానికి. నెక్స్ట్ మేగురు నాగార్జున గారు వేమూరు నియోజకవర్గము సామాజిక సంక్షేమం, విడుదల రజని గారండి చిలకలూరిపేట నియోజకవర్గము ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గము వ్యవసాయము సహకారము మార్కెటింగ్ విభాగము. నెక్స్ట్ పినిపే విశ్వరూప గారు అమలాపురం నియోజకవర్గం రవాణా, కేవి ఉషశ్రీ చరణ్ గారండి కళ్యాణదుర్గ్ స్త్రీలు మరియు సంక్షేమ శాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అండి రామచంద్రాపురం నియోజకవర్గము సినిమాటోగ్రఫీ వెనుకబడిన తరగతుల సంక్షేమము సమాచారం మరియు పబ్లిక్ రిలేషన్స్, సిద్రి అప్పలరాజు గారండి పలాస పశు సంరక్షణ మత్స్య సంపద, గుమ్మనూరు జయరాం గారండి ఆలూరు లేబర్ ఉపాధి మరియు శిక్షణ కర్మాగారాలు. సో గాయస్ ముందుగా అందరికీ ఎవరైతే మన ఫ్యామిలీలో మన సబ్స్క్రైబర్స్లో క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఈ యొక్క క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే. సో అందరికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరాలని మంచి ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే. నెక్స్ట్ వన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అండి స్థాపన జూన్ 1994లో స్థాపించారు. అధికార పరిధి ఏంటండి ఆంధ్రప్రదేశ్ వరకే ఉంటుంది. ఇది కార్యాలయం ఎక్కడ ఉంటుందండి విజయవాడలో ఉందండి ఓకే విజయవాడలో. మరి కార్యనిర్వాహకులు ఎవరంటే నీలం సాహ్ని గారు ఐఏఎస్ ఓకే. రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క కమిషనర్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మరి రాష్ట్ర మంత్రివర్గం అయితే కొలువు తీరినట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి సేమ్ డీటెయిల్స్ ఇవి కూడా. సో ఫ్రెండ్స్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చిన్న ఇన్ఫర్మేషన్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అందరు కూడా గమనించాలి. సో దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే. మన వెబ్సైట్ www.rktutorialedu.com ప్రతి ఒక్క మెటీరియల్ మీకు ఉచితంగా ఈ వెబ్సైట్లో దొరుకుతుంది అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఫ్రెండ్స్ ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి
ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.